ఎవ్వరు లేరు. అమ్మయ్యా, పైన వెన్నెల, కింద ఈ సెటప్ చూసి మా శ్రీవారు చాలా హ్యాపీ అవ్వాలి. ఇంకేం మర్చిపోయాను? పాలు ఇప్పుడే తీసుకొస్తాను. శ్రీవారు, ప్రియా ఎక్కడున్నాను? ఫోన్ మాట్లాడుతున్నాను. సరే, మనం పడుకునేది టెర్రస్ పైన. ఫోన్ అయిపోయాక రండి. సరే, అలాగే. దొరికింది దోచుకోవాలి, కడుపుకు దొరికింది తినాలి. ఇదేదో శోభన సెటప్ లాగుందే. ఏదైతే మనకెందుకు, ముందు కడుపు నిండా తిని తర్వాత సొమ్ములు దోచుకుందాం. ఎవరు వస్తుంటారే? అమ్మదంగా వచ్చేసారా? వచ్చేసారని అడుగుతుందేంటి? నేను వస్తానని ముందే తెలుసా? మీకోసం చూసారా ఎలా ఏర్పాట్లు చేశాను? స్వీట్స్, ఫ్రూట్స్, ఇదిగో పాలు కూడా. ఇదేమైనా తింగరదా? దొంగ వస్తాడని ఫ్రూట్స్ స్వీట్స్ ఏర్పాటు చేయడం ఏంటి? ఓహో, అప్పుడే యాపిల్ తినేసారా? మరి ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడేం తింటారు? జాంగ్రీ తింటారా? తీసుకోండి. అమ్మ దొంగ, నేను తినిపిస్తాను. మీదంత గొప్ప మనసు సిస్టర్. ఒక దొంగకి మీ చేతితో తీపి తినిపిస్తున్నారా? ఇదిగోండి, తీసుకోండి. అమ్మ దొంగ, నేను తినిపిస్తాను. వద్దా? మరి ఇంకేం తింటారు? లడ్డు తింటారా? శ్రీవారు, దొంగలు తింటారండి. ఇటు తిరగొచ్చు కదా. నేను దొంగనేగా, తెలిసేగా అన్ని తినిపిస్తుంది.
మళ్ళీ దొంగ తింటారా అని అడుగుతుందేంటి? ఈవిడికి ఏమైనా పిచ్చా? ఆ, నేను తినిపిస్తుంటే ఏంటి శ్రీవారు సిగ్గుపడుతున్నారా? అటు తిరిగి కూర్చున్నారు. వా అయ్యో శ్రీవారు పాలు తాగండి. ఆ, మరి ఇప్పుడేం తింటారు? శ్రీవారు బనానా తింటారా? తిండి పెట్టి చంపేస్తుందా ఏంటి? ఆ, చాలా ఇంకా ఏం తింటారు శ్రీవారు? శ్రీవారు 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 మిమ్మల్ని శ్రీవారు మాట్లాడరేంటి? శ్రీవారు ప్రియా ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో అంటారేంటి శ్రీవారు? నేను మీతోనే మాట్లాడుతున్నాను. ప్రియా మీరేంటి కింద నుంచి వస్తున్నారు? మరి ఎలా రావాలి? దొంగలా గోడ దూకి రావాలా? మీరిక్కడుంటే మరి వీడెవరు? వీడెవడో నాకేం తెలుసు? రేయ్ నువ్వెవర్రా? ఎవరు నువ్వు? రేయ్, చెప్పరా? వదలరా? రేయ్. వదలు. నిన్ను ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? రేయ్, ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? చెప్పరా? దొంగనే. ఎవరు నువ్వు? మరి తినిపిస్తూ ఉంటే శుభ్రంగా తిన్నావు. దొంగనని చెప్పవా? నేను దొంగనని తెలిసాగా అన్ని తినిపించారు. అదేం ప్రియా, దొంగని తెలిసి తినిపించడం ఏంటి? నాకు తెలియదు శ్రీవారు. తెలిస్తే నేనెందుకు తినిపిస్తాను? సిస్టర్ అబద్ధాలు ఆడకండి. నేను దొంగ అని తెలిసే మీరు ఆ స్వీట్లన్నీ తినిపించారు. నేను అబద్ధాలు ఆడవేంట్రా? దొంగ ఎదవా. నిన్ను ప్రియా నిజం చెప్పు. నిజం చెప్పు. చెప్పురా. చెప్పు. ఆపండి చెప్పురా. ఆపండి చెప్పు. ఆపండి సిస్టర్. లేకపోతే ఏంటి సిస్టర్, మీరు నన్ను అమ్మ దొంగ అన్నారా? అన్నాను. అయితే అంటారేంటండి? అలా అన్నారు అంటే నేను దొంగనని మీకు తెలిసిపోయినట్టేగా. నిన్ను ఇలా కదరా. చావురా. చావు. సిస్టర్ సిస్టర్ దొంగ ఎదవా. దొంగ ఎదవా. బాబాయ్ సిస్టర్ ప్రియా సిస్టర్ సిస్టర్ ఆపండి సిస్టర్ సిస్టర్ ఆపండి సిస్టర్. నన్నే కొడతావా? నన్ను దొంగ సచ్చినోడు అంటావా? నేను దొంగనే కాని దొంగ సచ్చినోడిని కాదు. సిస్టర్ చెయ్యాల్సిందంతా చేసేసి నా మీదే నిందలేస్తావా? దా 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 పొడి చేస్తా. ఏయ్, నిన్ను కూడా పొడుస్తా. మనం వెళ్ళిపోదాం. కత్తదన్నా. మమ్మల్ని ఏం చేయకు. ప్రియా మనం వెళ్ళిపోదాం. దొంగ సచ్చినోడా. మా అక్క చూపిస్తావా? మా అక్క చూపి నీ సంగతి చెప్తా. సిస్టర్ సిస్టర్ సచ్చినోడా. సిస్టర్ పదరా. కొట్టకండి సిస్టర్. సిస్టర్ ప్లీజ్ సిస్టర్ నన్ను వదిలేయండి. నన్ను తాడుతో కట్టేస్తారండి. ప్రియా అసలు ఏమైంది? ప్రియా అసలేం జరిగింది? ఇలా కట్టేసి నువ్వు స్వీట్ తినిపేయడం ఏంటి? అమ్మా నేను చెప్తానమ్మా.
అదమ్మా జరిగింది. నన్నే చేయమంటావు? నువ్వే కదా ఎందుకు నవ్వుతున్నారు? జహాపన పాపం అత్తయ్య. మీరు కూడానా? ఆపండి జహాపన. అందరూ ఎందుకు నవ్వుతున్నారు? ఆపండి జహాపన. నిజంగా చెప్తాను. అమ్మ వెళ్ళిపోయాడు. ఆడు చంపు. శ్రీవారు, నన్నేం చేయమంటావు? అయ్యో ఇచ్చి ప్రియా. నట్టింట్లో ఈ ఉయ్యాలు ఎవరు పెట్టారండి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. రాములమ్మా, రాములమ్మా, ఏంటి బాబు గారు? ఉయ్యాలు ఇక్కడ ఎవరు పెట్టారు? తెలియదు బాబు గారు. ఎవరు పెట్టుంటారు? ఉయ్యాల ఇక్కడ పిన్ని పెట్టింది కైలాష్ బాబు. ఇప్పుడు ఉయ్యాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. చంటి బిడ్డ అవసరం ఈ ఇంట్లో ఉందని గుర్తు చేయడానికే ఉయ్యాలని తెప్పించాను. అమ్మమ్మ, ఇలా నట్టింట్లో ఖాళీ ఉయ్యాల పెట్టడం మంచిది కాదు. ఆ? పెళ్ళయి ఇన్ని నెలలైనా పాపాయి రాబోతోంది అనే తీపి కబురు చెప్పలేని ఇల్లు కూడా అంత మంచిది కాదే. అయినా మంచి చెడుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో నేను లేను. నాన్న కైలాష్, నానమ్మా, సంవత్సరం తిరిగేలోపు మీ బిడ్డని నా చేతులతో ఈ ఉయ్యాల్లో వేయాలి. అర్థమైందా? ఈ ఉయ్యాలకి చాలా చరిత్రుందిలే. ఎంతో మంది చంటి బిడ్డల్ని ఈ చేతులతో ఉయ్యాల్లో వేశాను. అందుకేరా ఊరు నుంచి మీకోసమే తెప్పించాను. రాధిక ఇంకా కడుపుతోనే లేదు నానమ్మా. అప్పుడే ఉయ్యాల తెచ్చి ఇలా పెట్టడం తొందరపాటేమో అని నా అభిప్రాయం. ఇదేం తొందరపాటు కాదు, తొందరపడమని నేను చెప్తున్నాను. నేనిక్కడికొచ్చే ముందు మీ అమ్మకి మాటిచ్చానురా,
శకుంతల చేతిలో మనవణ్ణో మనవరాలను పెట్టాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. నా మీద నమ్మకంతో మీ అమ్మ అమెరికాలో ఉండి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ నన్నిక్కడికి పంపించింది. బాబు కైలాష్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ అమ్మ కోరిక నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. నేనేం చెప్తున్నానో మీ భార్యాభర్తలిద్దరికీ బాగా అర్థమైందనుకుంటాను. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు. త్వరలో నేను శుభవార్త వినాలి. లేదంటే తెలుసు కదా, నాతో చాలా తేడాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సంబంధం లేకుండా పెద్దవాడు ఉయ్యాల తేవడం, పిల్లల గురించి వార్నింగ్ ఇవ్వడం ఏదో తేడాగా లేదలవని. ఏదో మతలపైతే ఉందయ్యా, లేదంటే అంత గట్టిగా పిల్లల గురించి చెప్పదు. ఎవరు కావాలి? మేడం, మీకు ఈ బుట్ట పార్సల్ వచ్చింది, సంతకం పెట్టి తీసుకోండి. ఇవన్నీ ఏంటి? పూలు పళ్ళు మేడం. నాకెందుకయ్యా అన్ని పూలు పండ్లు? రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారు. ఇవి మావి కావు, తీసుకెళ్ళిపోండి. ఒసే ఒసే, అన్ని పూలు పళ్ళు మన కోసం తీసుకొస్తే మనకు కాదని తీసుకెళ్ళిపోమంటావేంటే? ఇదిగో బాబు, అవన్నీ మా కోసమే పంపించారు, అక్కడ పెట్టండి. అమ్మమ్మ, అన్ని పూలు మనమేం చేసుకుంటాం? వదినన్నట్టు పొరపాటున మన ఇంటికి తీసుకొచ్చారేమో. నువ్వు ఊరుకోవే, మన ఇంటికి తెచ్చారంటే అవన్నీ మనవనే. ఇల్లంతా పరుచుకుని పడుకుంటాం, కావాలంటే మీరు పడుకోండి, పోయేదేముంది? నీకేమైనా తిక్కా బామ్మ? పూలు పరుచుకొని పడుకోవడం ఏంటి? దరిద్రంగా శవం అనుకుంటారు. హలో మేడం, మీరు తర్వాత మాట్లాడుకోండి, సంతకం పెడితేనే వెళ్ళిపోతాను. అరే అది కాదయ్యా, ఇవి మావి కావు అంటే సంతకం పెట్టమంటారేంటి? మేడం, ప్రియాంక ఎవరు? మా ఇంట్లో ప్రియాంక అని ఎవరు లేరయ్యా. నా పేరు ప్రియా. వదినా, నీ పూర్తి పేరు ప్రియాంకనే కదా? అయ్యో అవును కదా, మర్చిపోయాను. అమర్ మీ హస్బెండా? కాదండి. అయ్యో అవునవును, నా బర్త్డే. అయితే ఈ బుట్ట మీకే మేడం. నాకా? శ్రీవారు చెప్పండి. శ్రీవారు, పూలు పంపించాను, వచ్చాయా? వచ్చే శ్రీవారు. నేనే పంపించాను, వాటిని తీసుకో. అన్ని పూలు పళ్ళు ఎందుకు శ్రీవారు? ఎవరికైనా సన్మానమా? నీ తింగరతనానికి సన్మానం చేద్దామని తెప్పించాను. థ్యాంక్ యూ శ్రీవారు. నీ బొందే నీ బొంద. ఆ పూలతో మన రూమ్ ని మన బెడ్ ని బ్రహ్మాండంగా అలంకరించు. పూలతో బెడ్ గది అలంకరించాలా? ఎందుకు? ఒసే తింగరదానా, నీ శోభనానికి. బామ్మా సరే శ్రీవారు. వెరీ గుడ్. బామ్మా, సంవత్సరం తిరిగేలోపు నీ చేతిలో పుట్టోడిని పెడతానే. ఆ బొడ్డోణ్ణి నేను ఆడించుకుంటూ మీ తాత పేరు పెట్టుకుంటానే. ఎందుకు? పెద్దయ్యాక అమ్మాయి వెంట తిరగడానికా? నీకెందుకే? అదేం కాదులే.
నేను మా నాన్న పేరు పెట్టుకుంటాను. మంచి ఆలోచన, బాగుంది.